న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి జగనన్న కాలనీలో పట్టపగలే వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను ఒక పురుషుడును కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు గత కొంతకాలంగా నీలపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో మంగళవారం పోలీసులు నేరుగా దాడి చేయగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు సమాచారం ప్రకారం గత ప్రభుత్వంలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు కేటాయించిన జగనన్న కాలనీలోని ఇటువంటి వ్యభిచార గృహాలు నడపడం చాలా దారుణమని, రాత్రులు మద్యం గంజాయి సేవించి అరుపులు కేకలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక కాలనీవాసులు వాపోతున్నారు. గోవలంక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విక్రయించిన ఇంటిలోని ఈ భాగోతం జరుపుతున్నట్లుగా ఆరోపించారు. నిర్వాహకురాలు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మందుబాబుల ఆగడాలు తట్టుకోలేకే ఇప్పటికే పలువురు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటువంటి వారిని కాలనీలో ఉండనీయకుండా ఖాళీ చేయించి మాకు రక్షణ కల్పించాలి అంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి జగనన్న కాలనీలో పట్టపగలే వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను ఒక పురుషుడును కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు గత కొంతకాలంగా నీలపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో మంగళవారం పోలీసులు నేరుగా దాడి చేయగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు సమాచారం ప్రకారం గత ప్రభుత్వంలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు కేటాయించిన జగనన్న కాలనీలోని ఇటువంటి వ్యభిచార గృహాలు నడపడం చాలా దారుణమని, రాత్రులు మద్యం గంజాయి సేవించి అరుపులు కేకలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక కాలనీవాసులు వాపోతున్నారు. గోవలంక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విక్రయించిన ఇంటిలోని ఈ భాగోతం జరుపుతున్నట్లుగా ఆరోపించారు. నిర్వాహకురాలు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మందుబాబుల ఆగడాలు తట్టుకోలేకే ఇప్పటికే పలువురు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటువంటి వారిని కాలనీలో ఉండనీయకుండా ఖాళీ చేయించి మాకు రక్షణ కల్పించాలి అంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు. బయటికి రాను, నేను రానా లోపలికి అంటున్నాడండి. ఇదేంటి నువ్వు రావటం ఏంటి, మగోళ్ళేమో లేరు, నాకు భయం వేసిందండి. భయం వేసి అప్పుడు అక్కడికి నేను 100కి కాల్ చేశానండి. పోలీస్ ఆయన వచ్చారు. పోలీస్ ఆయన వచ్చినారు. ఇదండి పరిస్థితి, నైట్ అయితే భయం వేసిందని చెప్పానండి. కంప్లైంట్ రాసుకుని నా ఫోటో తీసుకుని వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి కూడా వచ్చారు సార్, ఒక కానిస్టేబుల్ వచ్చారండి. వచ్చారు కానీ మేము యాక్షన్ తీసుకోవడానికి కానీ ఏమని తీసుకోమమ్మా, నువ్వు బండి పట్టుకుంటే నేను చెప్తున్నాడు సంగతి, బయటకు మేము లాగుతాం కంపెనీ బాబు చాలా దారుణం. మేమైతే ఇప్పటికి సారా ఇంచుమించు 9 నెలలు అవుతుందండి. మేము అక్టోబర్ వస్తే సంవత్సరం అయిపోద్దండి. సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి అండి. నైట్ అయితే చాలా, పగలైతే మాత్రం కుర్రలు వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు. నైట్ అయితే మరీ భయంగా ఉంటుందండి. గంజాయి తాగేసి ఎలా ఉంటున్నారంటే అలా ఉంటున్నారండి. ఆ 5 రోజుకి వచ్చేస్తున్నారండి. మొగలు లేకపోతే భయమే కదండి. అక్కడ నా చివరికి వెళ్ళి డోర్లు కూడా చాలా మంది వెళ్ళిపోయారండి. దిగిపోయి వీళ్ళు దిగిపోయి ఎలా వెళ్ళిపోయారండి భయం వేసి. ఇక వీళ్ళు వెళ్ళిపోయి అద్దెకి ఇచ్చేసారండి. ఇక ఇల్లు దిగిపోయి వెళ్ళిపోయారండి. అక్కడ తాళాలు వేసుకున్నాండి. అలా పక్క ఇల్లు కూడా దిగిపోయి వెళ్ళిపోయారండి. బాబా ఇంటికైతే మేము వెళ్ళండి, ఎందుకంటే అటు సైడ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. రాత్రి ఎంత మంది కుర్రోళ్ళండి, ఒక 50 మంది వరకు ఉంటారండి. అంత వయసులో ఉన్న కుర్రోళ్ళండి, పాపం 20 సంవత్సరాలు 19 సంవత్సరాలండి. అటువంటి పిల్లలండి. రావటం వెళ్తాం ఇప్పుడు మేము ఏమైనా పొద్దున వెళ్ళిపోయిందండి. వాళ్ళు చీర కట్టుకుని వెళ్ళిపోయింది. మీరు వస్తున్నారు, ఆవిడకి ఎవరో చెప్తున్నారండి, మీరు వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. 2 మొగలండి వాళ్ళేండి. అందరూ వస్తారని పిలుస్తాను కానీ ఎవరో కలిపేవాడు ఉంటే అందరూ కలుపుతారు. ఆ కలిపేవాడు అనేవాడిని నమ్మట్లేదు ఇక్కడ. అంతే ఇప్పుడు ఎవరు వచ్చినా సొంత ఏం చేస్తారని దోకుంటున్నారు. ఇప్పుడు దేవకున్నారు ఇల్లు ఆ పక్కన ఉన్నారండి, వాళ్ళు దోకున్నారు. నేను యూనిటీ అనేది లేకపోతే మాత్రం ఎప్పుడు ఏం చేయలేదు. ఏ రాత్రి వచ్చి
స్థలాలు ఇచ్చి మంచిగా చేశారండి. కాకపోతే ఏంటంటే మాకు నైట్ టైం బయటకు రావడానికి అయితే చాలా భయంగా ఉందండి. ఎందుకంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారండి. వాళ్ళు 7 గంటలకు వెళ్తే నైట్ 10, 11 అయిపోతుంది మగవాళ్ళు వచ్చేసేటప్పటికి. అప్పటి వరకు కూడా మరి చిన్న చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళమే కదండి. నైట్ చిన్న వయసు ఏంటంటే 20 సంవత్సరాల పిల్లలండి, 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 10th క్లాస్ కూడా పిల్లలు కూడా అండి. బ్రాందీకాయలు మొన్న అయితే ఇక్కడే బదులుకుంటాడండి. బీరకాయ చాలా భయం వేస్తుందండి. తలుపులు కొట్టినామండి, లేకపోతే వచ్చేసి ఇంటి ఎదురుకుండా బండి అప్ చేసేయడము, దొంగలు తిన్నట్టు తిరగటము, చాలా భయం అండి. చాలా భయంగా ఉందండి. ఏమన్నంటే మరి మమ్మల్ని ఏమన్నా చేస్తుందేమో అనేసి అయితే మాకు భయంగా ఉందండి. ఇప్పుడు గొప్పకునే ఉంటామండి. ఆవిడ తరపున ఇప్పుడు 10 మంది ఉన్నారండి. ఆవిడ చాలా మంది తెలుసు. మన సామాన్లు కడుగుతున్నాయండి. కడుగుతుంటే 3 కుర్రలు ఎదురుండి మందు గుళ్ళు తాగేసారండి వాళ్ళు. అందుకే వస్తా నేను లోపలికి రానా అనేసి అడిగాడండి. అడిగితే నాకు భయం వేసింది. 3 సార్లు అడిగాడండి విజిలేసి. 3వసారి అయితే నాకు భయం వేసి పక్క ఆయన్ని పిలిచానమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ఆయన ఉంటే ఆయనకు కూడా ఫోన్ చేశానని నేను ఎలా అంటున్నారని అంటే ఆయన గారు కూడా వచ్చి కేకేశారండి. ఈ లోపు నేను 108కి ఫోన్ చేశానండి. చేసి ఎలా ఉందని అంటే పోలీస్ ఆయన వచ్చారండి. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు బండి నెంబర్ రాసుకోపోయావు, మరి మేము కంప్లైంట్ తీసుకుందాం, నెంబర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళానా మేము లాక్కొస్తాం, నెంబర్ లేదు కదా అనేసి ఆయన బాధపడి ఆయన వెళ్ళిపోయాడండి. అలా ఉంటుందండి ఇక్కడ పరిస్థితి అయితేనే. మాకు ఉండడానికైతే చాలా భయం వేస్తుందండి, మామూలుగా కాదండి. అలా ఉంటుందండి పరిస్థితి. ఇది తాళరాం మండలం ఇందిరమ్మ జగనన్న కాలనీలు అనేది జగనిచ్చి కాలనీలు. మరి ఇది ఈ కాలనీలో మరి మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. చాలామంది పొరుగులో చూడు కట్టుకున్నారు. కానీ ఈ కాలనీలో వ్యభిచారం జరుగుతుందండి. ఎవరో గోవలంక అయిన ఒక ఆయన ఇల్లు అమ్మారంటే ఆవిడ ఎవరో మాకు తెలియదు, మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వ్యభిచారం జరుగుతుందని మాకు చాలా భయపడుతున్నాను. రాత్రి వచ్చి తలుపులు కొడుతున్నారు. ఈదులకి మొత్తం కుర్రోళ్ళు గంజా సుధా అమ్ముతుందండి. ఆవిడ అన్ని ఇక్కడే జరుగుతుంది. బడినైనా భయం వేస్తుంది. మా పిల్లలకు కూడా చదువుకునే పిల్లలు కూడా ఇక్కడ పెట్టుకుని ఎరుగుకుని మా అమ్మలకి మేము చదివించుకున్నాం. మాకు చాలా భయం వేస్తుంది. మరి పోలీసులు మరి ఎవరైతే రక్షణ ఇస్తారో మాకు వాళ్ళకి రక్షణ ఇవ్వమని కోరుకుంటున్నాం. మరి వాళ్ళని మరి పోతే ప్రభుత్వం తరపున ఎవరి తరపున వస్తే జగన్ కాలనీ చాలా దారుణంగా ఇది ఉందండి. బయటకు వెళ్ళిన భయం వేస్తుంది. మరి 2 సంవత్సరాలు అవుతుంది మేము అయితే వచ్చండి. 2వ సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ఈ ఒక 1 year మంది ఎక్కువ అయిపోయిందండి ఇక్కడ. ఇది అప్పుడే సంవత్సరం మంది అవుతుందండి. ఇది ఒక 8 నెలలు అవుతుంది. సంవత్సరం అవట్లేదు, ఒక 8 నెలలు అవుతుంది. మీరు ఎప్పుడైనా ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చామండి. ఎవరు ఎదురు రావట్లేదు, భయపడుతున్నారు. ఆవిడేమో చేంజ్ అవుతుందేమో మనుషులు తీసుకొచ్చారు, భయపడుతున్నారండి. ఎవరైనా ఎదరానకే ఒకళ్ళతో ఒకరు రారండి. ఇక్కడ భయం అండి. భయం అయితే ఎలా బతుకుతామండి? ఆవిడ కోసం మేము భయపడవచ్చు పని వచ్చింది. ఆవిడ ఈ ఊళ్ళో నుంచి ఆవిడ ఖాళీ చేసేయాలండి. మరి ప్రభుత్వం ఆదుకుంటుందా, పోలీసు ఆదుకుంటారు మాకు తెలియదు. ఆవిడ మాత్రం ఈ ఊళ్ళో ఉన్నాక లేదండి. అంతే మేము బతకాలంటే మా పిల్లలతో మేము బతకాలి, సురక్షగా తిరగాలంటే ఆవిడ ఈ కోణంలో ఉన్నాక లేదండి. ఓకే రైట్. ఎక్కువ వస్తున్నాయి. 5లోనే బండ్లు పెడుతున్నారండి బాగా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా కంప్లైంట్ చేశారా? లేదండి, ఇలా భయం వేసి చేయట్లేదు. జిల్లా తాళరేవు మండలంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చొల్లంగిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో భాగంగా సోమవారం హైస్కూల్లోని 404 మంది విద్యార్థులకు గాను చికెన్ బిర్యానీ, పండ్లు, ఫలాలతో కూడిన భోజనాన్ని వడ్డించారు. అదేవిధంగా హైస్కూల్తో పాటు చొల్లంగిపేట ప్రాథమిక పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు గణిత టేబుల్స్, పుస్తకాలు, పెన్స్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విచ్చేసి విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం పాఠశాలలో ఎమ్మెల్యే పలు మొక్కలను నాటారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన నాయకులు, చొల్లంగి హైస్కూల్లో విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన నాయకులు తదితరులు. జిల్లా తాళరేవు మండలంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చొల్లంగిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో భాగంగా సోమవారం హైస్కూల్లోని 404 మంది విద్యార్థులకు గాను చికెన్ బిర్యానీ, పండ్లు, ఫలాలతో కూడిన భోజనాన్ని వడ్డించారు. అదేవిధంగా హైస్కూల్తో పాటు చొల్లంగిపేట ప్రాథమిక పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు గణిత టేబుల్స్, పుస్తకాలు, పెన్స్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విచ్చేసి విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం పాఠశాలలో ఎమ్మెల్యే పలు మొక్కలను నాటారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన నాయకులు, చొల్లంగి హైస్కూల్లో విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన నాయకులు తదితరులు.
చిత్రం లైన్గా ఉన్నారు కదండి. వెళ్ళిపోండి ఉడుతుందా కానీ. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నేను స్కూల్ సెలవు కదా ఇవాళ కార్యక్రమం చేశారు. అంతేనమ్మా, నేను స్కూల్ సెలవు కాబట్టి ఇవాళ కార్యక్రమం చేశారు. ఓకే బాబా చిత్రం లైన్లో ఉన్నారు కదండి. మీరు ఎలా నడుస్తారు? నా పేరు యశ్వరావు ప్రసాద్, చొల్లంగి జనసేన పార్టీ జనసేన నాయకుడిని. తిథి సెంట్రల్ గవర్నమెంట్ తిథి భోజన ప్రోగ్రాం ఎందువల్ల అంటే మన పవన్ కళ్యాణ్ చిట్టపల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నేను ఏర్పాటు చేసిన యాక్చువల్లీ స్కూలు హాలిడే కావడంతో తర్వాత రోజు ఈరోజు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న చొల్లంగి గ్రామంలో గొల్లపేట నాయకులు సహకారంతో ఈ భోజనం ఏర్పాటు చేసాం. 400 మంది స్కూల్ పిల్లలకి చికెన్, బిర్యానీ, అరటిపండు, స్వీటు, పెరుగు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన దేశీ మొక్కలు నాటమని చెప్పారు. స్కూల్లో ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు ఇక్కడ ఇచ్చేసి మొక్కలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దేశీ మొక్కలు నాటడం జరిగింది. వచ్చే ఎమ్మెల్యే గారికి హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. సహకరించిన ప్రతి ఒక్కరికి దీంట్లో సహకరించి ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి సహకరించిన ప్రతి కూటమి నాయకుడికి హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. తక్షణ సహాయక చర్యల్లో భాగంగా విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జిల్లా నుంచి ఆహార పదార్థాలు, పాలు, త్రాగునీటి ప్యాకెట్లు ప్రత్యేక వాహనాల్లో పంపించడం జరిగిందని ఆర్డీఓ కిషోర్ ఆనందపూర్ వెజ్ రెస్టారెంట్ అధినేత జాస్తి ఆదిత్య పేర్కొన్నారు. కాకినాడ బానుగుడి సెంటర్లో ఆనంద పూర్వీస్ రెస్టారెంట్లో వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహార ప్యాకెట్లను ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు ఆహార ప్యాకెట్లను పంపించడం జరిగిందని చెప్పారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ పంపించడం జరిగిందని 30,000 ప్యాకెట్లను ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలకు గాను 30,000 చెప్పడం పంపించడం జరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో కస్తూరి పట్టాభి, సాయి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ సహాయక చర్యల్లో భాగంగా విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జిల్లా నుంచి ఆహార పదార్థాలు, పాలు, త్రాగునీటి ప్యాకెట్లు ప్రత్యేక వాహనాల్లో పంపించడం జరిగిందని ఆర్డీఓ కిషోర్ ఆనందపూర్ వెజ్ రెస్టారెంట్ అధినేత జాస్తి ఆదిత్య పేర్కొన్నారు. కాకినాడ బానుగుడి సెంటర్లో ఆనంద పూర్వీస్ రెస్టారెంట్లో వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహార ప్యాకెట్లను ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు ఆహార ప్యాకెట్లను పంపించడం జరిగిందని చెప్పారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ పంపించడం జరిగిందని 30,000 ప్యాకెట్లను ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలకు గాను 30,000 చెప్పడం పంపించడం జరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో కస్తూరి పట్టాభి, సాయి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
గత 3 రోజుల క్రితం భారీ వర్షాలకి విజయవాడలోని కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా నీటి మునగటం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటే గౌరవ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఆదివారం రోజు ఆ రోజు నైట్ అంతా కూడా 18 బోట్లు నైట్ పంపించేసి అక్కడ సహాయ సహకారాలు అందించడం కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి 18 బోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ఈ రవాణా శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నైట్ మొత్తం కూడా కరెక్ట్గా గారు మేలుకొని నిద్రపోకుండా మమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తూ ఈ 18 బోట్లు పంపించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మండే రోజు కూడా అక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మనం కూడా భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేద్దామని నిన్న సోమవారం రోజు నైట్ అంతా కూడా ఇక్కడ కొంతమంది క్యాటరింగ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి బ్రేక్ఫాస్ట్ 30,000 మందికి అంటే 30,000 ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ పంపించడం జరిగింది. అది కూడా వాళ్ళకి అందింది. అక్కడికి వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగుందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ కూడా 9 గంటలకు మళ్ళీ ఒక వెహికల్లో 30,000 ప్యాకెట్లు పంపించడం జరిగింది. ఈరోజు డిన్నర్ కూడా 30,000 ప్యాకెట్లు రెడీ చేశాము. ఇప్పుడు ఒక 1 అవర్లో వెళ్ళిపోద్ది. గౌరవ కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే మనస్తత్వం కలెక్టర్ గారిది. ఆయన నాయకత్వంలో వీళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా ఏమన్నా అన్ఫార్చునేట్గా జరిగినా కూడా జిల్లా యంత్రాంగం తరఫున అందరూ కూడా ముందుంటారని నేను తెలియజేయడం. ఏదైతే క్యాటరింగ్ యాజమాన్యం కూడా మాకు బాగా సహకరించారు. మాకు ఏదైతే ఒక్కొక్కళ్ళు ఒక 5,000 ప్యాకెట్లు 10,000 ప్యాకెట్లు మాకు కావాలండి అంటే అప్పుడప్పుడు అంటే వార్పుడ్ బేసిస్లో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మెన్ పవర్ని అంతా కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆ తర్వాత మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకొని ఇమ్మీడియట్గా మాకు ఇన్ టైంలో అందించడం వలన మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యానికి అందరూ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా ఆల్రెడీ ఒక వెహికల్ వెళ్ళింది 30,000 ప్యాకెట్స్తో. ఇప్పుడు కూడా రెడీ అవుతుంది. ఈవినింగ్ కూడా వాళ్ళకి డిన్నర్ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే బాబు ఓకే. నిన్న మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు, అలాగే డిఎస్ఓ గారు ఆధ్వర్యంలో మొత్తం వరద బాధితులకి అందరికీ ఇక్కడి నుంచి ఫుడ్ సర్వ్ చేయమని నిన్న ఈవినింగ్ 7:30కి మాకు ఆర్డర్ చేశారు. అయితే ఏంటంటే మొత్తం అరౌండ్ ఈస్ట్ గోదావరి నుంచి ఒక 50,000 పీపుల్ వరకు సర్వ్ చేస్తున్నామండి. ఈవినింగ్ లంచ్ అయితేనే, డిన్నర్ అయితేనే, అలాగే బ్రేక్ఫాస్ట్ అయితేనే. మా రెస్టారెంట్ నుంచి ఒక 15,000 మందికి మేము సర్వ్ చేస్తున్నాం. 15 to 20,000 మెంబర్స్కి సర్వ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏంటంటే సర్వ్ చేయడం అన్నది ప్రాబ్లం కాదు, కానీ బట్ ఏంటంటే చాలా హైజీన్ ఫుడ్ ఇవ్వాలి మనం. అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. పైకి మనం ఇచ్చిన ఫుడ్ ఆల్రెడీ మంచిగా ఉండాలి కాబట్టి చాలా హైజీనిక్గా చాలా అంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడానికి ఒక 7 hours డిస్ట్రిబ్యూట్ చేయడానికి 7 hours తీసుకుంటాం టైం. పాడవకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుని మేము చేస్తున్నాం. ప్రతి 1 hourకి 1/2 hourకి కలెక్టరేట్ నుంచి అలాగే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఆఫీసర్లు అందరూ వచ్చి మాకు ఇన్స్పెక్ట్ చేసి వెళ్తూ ఉన్నారు. అలాగే మేము ఎలా చేస్తున్నాము ఏంటి ప్రతిదీ టేస్ట్ చేసి కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 విడతలు పంపించామంటే మేము ఇది 3వ విడత. ఇది లాస్ట్ నాకు తెలిసి ఇంకా అంటే మళ్ళీ ఒకవేళ ఏదైనా మళ్ళీ సంవత్సరం నుంచి చెప్తే కనుక మళ్ళీ మేము పెట్టేస్తాము. అరౌండ్ ఒక 70 మెంబర్స్ వరకు మేము వర్క్ చేస్తాం ఇది పంపించడానికి. అంటే పీపుల్ టీమ్ వర్క్.
కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్లో పాదకయ్య జంక్షన్ సమీపంలో వ్యక్తిపై హత్యాయత్నం కొర్ర సత్యనారాయణ అనే వ్యక్తిని కత్తితో పొడిచి నగదుతో పాటు తనను పొడిచి 1,50,000 నగదును ఉన్న బ్యాగుతో పరారయ్యారని చెబుతున్న బాధితుడు గత కొంతకాలంగా వీరి మధ్య జరుగుతున్న చిట్ ఫండ్ వివాదం హత్యాయత్నానికి కారణంగా అనుమానం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు. కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్లో పాదకయ్య జంక్షన్ సమీపంలో వ్యక్తిపై హత్యాయత్నం కొర్ర సత్యనారాయణ అనే వ్యక్తిని కత్తితో పొడిచి నగదుతో పాటు తనను పొడిచి 1,50,000 నగదును ఉన్న బ్యాగుతో పరారయ్యారని చెబుతున్న బాధితుడు గత కొంతకాలంగా వీరి మధ్య జరుగుతున్న చిట్ ఫండ్ వివాదం హత్యాయత్నానికి కారణంగా అనుమానం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? కంపెనీ పెట్టి 10 సంవత్సరాలు అయింది సార్. 2014లో పెట్టాము. కింద ఉండే చేయాలనుకుని తిప్పడానికి అవుతుందట తల్లి. ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయిందండి. అదే అది ఒకసారి కావాలి, అది ఒకసారి చూపించి ఉంటుంది అక్కడ. నేను సాయిబాబు గుడి దగ్గర మా ఫ్రెండ్ షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా బిజినెస్ పార్ట్నర్ లోకారెడ్డి భాస్కర్ అని అప్పటికే కూర్చున్నాడు. అక్కడ కూర్చొని అతనితో మాట్లాడి అన్నయ్య నేను సాఫ్ట్వేర్ వెళ్తున్నాను, నన్ను పాతగా దింపేయని చెప్పేసి నా బండి ఎక్కాలి ఎక్కాను. బండి ఎక్కేద్దరు బండి వస్తున్నాము. బైపాస్ చేసిన తర్వాత మన చైతన్య కాలేజీ కొంచెం ముందు సడన్గా కత్తి తీసి నన్ను వెనకాల కూర్చొని ఇక్కడ ఛాతి మీద కొడితే నేను కింద పడిపోయాను. నేను కింద పడిపోయి మళ్ళీ కత్తి నా అటాచ్ చేసాడు. చెయ్యి అడ్డు పెడితే చేయి కట్టయింది. చేయి ఈ చేతాన్ని తోసేసరికి బ్యాగ్ పెట్టి నేను పారిపోయాను. కుప్పల నుంచి బ్యాగ్ పెట్టి నేను ఇంకా మళ్ళీ వేసి వాడు ఎవరు లేరు పట్టినవి బ్లడ్ పట్టుకుని నేనే బండి డ్రైవ్ చేసుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. డాక్టర్ చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల సదస్సులో గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల సదస్సులో గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. మరణించిన వ్యక్తి నుంచి 6 గంటల్లోపు నేత్రం నుంచి కార్నియాను సేకరించాల్సి ఉంటుందని అన్నారు. నేత్రదానానికి ముందు మరణించిన వ్యక్తి వద్ద ఆప్థమాలజిస్టు సత్యబాబు అన్నారు. ఇంటిలో ఏసీ కూలర్ ఉంటే ఆన్ చేయాలి. తడిపిన దూదిని ఐస్తో పాటు మూయబడిన కంటి మీద ఉంచండి. తల క్రింద తలగట్ట పెట్టి ఎత్తుగా ఉండేలా చూడాలని తెలిపారు. నేత్రదానం చేసిన వ్యక్తి నుంచి రక్త పరీక్షలకు 10 మిల్లీమీటర్ల రక్తాన్ని సేకరిస్తారని అన్నారు. శిక్షణ పొందిన వ్యక్తి స్టెరైల్ పద్ధతి ద్వారా కళ్ళ నుంచి కార్నియాన్ని తీస్తారని అన్నారు. దీనివల్ల ముఖం పైన ఎలాంటి మచ్చ పడదు. అందువల్ల విద్యార్థులు ప్రజలకు ఈ విషయాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాక్పల్లి చిరంజీవి, గంజా సూరిబాబు, కుడుపూడి దుర్గాప్రసాద్, కాండ్రేగుల శ్రీనివాస్, వడ్డీ విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేత్రాలు 6 గంటల సేపు మనం అది క్యాంప్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ కానీ లేకపోతే కనుక బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ కానీ చాలా రకాలైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే నేత్రదానానికి సంబంధించిన బ్యాంక్స్ ఉన్నాయి. అయితే ఎవరైతే మన ఏరియాలో ఎవరన్నా చనిపోతే కనుక చనిపోయిన వ్యక్తి నుంచి ఈ యొక్క కళ్ళకి సంబంధించింది తీస్తే కనుక అది వేరే కళ్ళు లేని వాళ్ళకి ఒక కంటికి ఇది మన చూపునిచ్చిన వాళ్ళు అవుతాం. ఇది మనందరికీ కూడా అవగాహన కలగాలి. చాలామంది మన విలేజ్లో ఏం చేస్తారంటే చనిపోయిన వెంటనే ఇంకా అది చుట్టాలు వస్తారు, బంధువులు వచ్చి ఇంకా బాధను పంచుకుని తీసుకెళ్ళి కలనం కానీ లేకపోతే ఇది చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ విద్యార్థులు దీన్ని కొద్దిగా ముందు చూపుగా మోటివేషన్ అయ్యి మన ఏరియాలో ఎవరన్నా కనుక చనిపోతే కనుక ఈ నేత్రదానం అనేది చేస్తే ఆ కళ్ళు వేరే వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఆ కన్ను పెడితే అది మన జీవం అలా బతికే ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా మోటివేషన్ చేసి నేత్రదానం అనేది ఇప్పుడు మన ఏరియాలో చాలా నేత్రదానం చేపిస్తున్నాం మేము అందరం కూడా. ఎందుకంటే అది అవగాహన కలగాలి. ముందు మెయిన్ ఏంటంటే అది చనిపోయిన వెంటనే ఒక 6 గంటల్లో ఆ యొక్క నేత్రం ఏదైతే ఉందో అది పై పొరతీస్తే అది ఎవరో 2 కళ్ళు చూపు కనబడిన వాళ్ళకి ఒక కన్నుకి అది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది సజీవంగా ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి వర్యు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే మన ముమ్మడివరం శాసనసభ్యులు బుచ్చిబాబు గారు, అలాగే హరీష్ మాధురి గారు, మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు, వీళ్ళందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి దీనికి ఒక ఇది జాతీయ నేత్ర పక్షోత్సవాలు అని చెప్పేసి పేరు పెట్టి అవగాహన కల్పించమంటం జరిగింది. అందువల్ల ఇక్కడికి మేము వచ్చి మీకు అవగాహన కల్పించినందుకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రుడు సత్యబాబు గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో జ్వరాలు ఎవరి నోట విన్నా జ్వరం వచ్చింది, జలుబు చేసింది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అవే వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఒక్కసారిగా విపరీతమైన ఎండలు కాసి వెంటనే వానలు పడడంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మొత్తం ఇంటిళ్ల పాలితి పాకి నిరసించిపోతున్నారు. 2 రోజుల పాటు చూసిన జ్వరాలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఆసుపత్రిలో ఓపీ అమాంతం పెరిగిపోతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో జ్వరాలు ఎవరి నోట విన్నా జ్వరం వచ్చింది, జలుబు చేసింది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అవే వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఒక్కసారిగా విపరీతమైన ఎండలు కాసి వెంటనే వానలు పడడంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మొత్తం ఇంటిళ్ల పాలితి పాకి నిరసించిపోతున్నారు. 2 రోజుల పాటు చూసిన జ్వరాలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఆసుపత్రిలో ఓపీ అమాంతం పెరిగిపోతుంది. డబ్బు జలుబు ఉన్నాయా? డబ్బు జలుబు ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? మామూలు బాగా ఎక్కువైంది. 2 రోజుల నుంచి ఉంటాను. నేను డాక్టర్ పూజ అండి, రాజ్కోట్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు నేను ప్రత్యేకంగా సీజనల్ డిసీజెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనం చూసుకుంటే గత నెల రోజుల నుంచి కొంచెం జ్వరాలు అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. రాజ్కోట్ పిహెచ్సిలో అన్ని విధమైన ల్యాబ్ టెస్ట్లు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి జనాల కోసం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. ఫస్ట్ అందరికీ సీజనల్ డిసీజెస్ గురించి అవగాహన ఉండాలండి. ఎప్పుడైతే వర్షాలు అవి ఎక్కువ వచ్చి ఆగుతాయో అప్పుడు ఈ జ్వరాలు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయండి. ఈ వర్షాలు నీళ్ళు మన ఇంటి కుండీల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ ఇవన్నీ స్టోర్ అయి ఉన్నప్పుడు ఆ దోమ ఒక గుడ్లు అవి లార్వా అయ్యి మల్టిప్లై అయ్యి దానివల్ల ఒకరి నుంచి ఒకరికి డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. డెంగ్యూలో చాలా ఇలా హై గ్రేడ్ ఫీవర్, చాలా ఎక్కువ ఫీవర్ 103, 104 ఫీవర్ అలాంటివి వచ్చి బాడీ పెయిన్స్, చాలా సివియర్ వీక్నెస్, బీపీ డౌన్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయండి. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు అవన్నీ తీసుకోవాలండి. అంటే గత 2 వారాలుగా ఎక్కువ ఓపీ పెరిగింది మన హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల హాస్పిటల్స్లో కానీ. ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ పెరిగింది. కారణం ఏంటంటే వైరల్ జ్వరాలు పెరగడం జరిగిందండి. వచ్చే పేషెంట్లు అందరూ కూడా జ్వరాలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఈ లక్షణాలతో మన దగ్గరికి వస్తున్నారు. వచ్చే పేషెంట్లందరికీ రక్త పరీక్షలు కానీ మందులు కానీ అన్నీ సరఫరా చేస్తున్నాం. అయితే ఎక్కడా కూడా పేషెంట్లు జబ్బు తీవ్రతరం చేయడం కానీ మరణాలు కానీ అట్లాంటివి ఎక్కడా నమోదు కావట్లేదండి. పేషెంట్ వచ్చిన ఒక 2-3 రోజులు. కాకినాడ జిల్లా కాకినాడలో ఇంద్రపాలెం గ్రామం నందమూరి తారక రామారావు ఉద్యానవనం నందు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతి ప్రతిమలు విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పందం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
దీన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గణపతి మట్టి ప్రతిమలు విగ్రహాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని ప్రజలకు స్వచ్ఛంద సంస్థ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడలో ఇంద్రపాలెం గ్రామం నందమూరి తారక రామారావు ఉద్యానవనం నందు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతి ప్రతిమలు విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పందం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గణపతి మట్టి ప్రతిమలు విగ్రహాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని ప్రజలకు స్వచ్ఛంద సంస్థ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా మన ఊరు మన బాధ్యత అనే ఒక బాధ్యతని నెత్తి మీద వేసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సినవి, ఊరు ప్రజలకు కావాల్సిన డ్రైన్లు క్లీన్ చేయడం కానీ, పార్కుల డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాలు వారు భుజాన్ని వేసుకుని చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఇది 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుంటాను నేను రావడం ఇక్కడికి. 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు. 2 సార్లు 3 సార్లు నేను రావడం జరిగింది. ఇవాళ అయితే నాకు ఒకటి అనిపించింది, ఇక్కడ ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఇలాగ ఏర్పాటు చేసుకున్నందుకు ఇది ఒక ఊరితో ఎందుకు వదిలేయాలా? వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊర్లోనూ కూడా మన ఊరు మన బాధ్యత అన్నది వచ్చే నెలలో ఎప్పుడో స్టార్ట్ చేసి దాన్ని అప్పుడు వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊరిలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి మన ఊరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమాలని, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా ఇవాళ గ్రామాభివృద్ధి గురించే పాటుపడుతున్న టైం. కానీ ఎంత బక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి, ఎంత దారుణంగా చిక్కిపోయి ఉన్నాయంటే గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో ఏదైనా ముట్టుకుందామంటే భయం వేస్తుంది. ఏం ముట్టుకుంటే దానికి అంత ఉండదని. ఒక డ్రైన్ చేద్దామంటే డ్రైన్కి అవుట్లెట్ ఉంటలా, అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలో అర్థం అని పరిస్థితికి తీసుకొచ్చి వదిలేశారు. వ్యవసాయం, సాగునీరు రాదు, ఒకవేళ 4 చిరుకులు పడితే నీరు కింద దిగతాం. ఫోన్లో ఏం చెప్పి మనం బట్టి 45 రోజులు తప్పించాం. ఇంకా దానికి అంత ఉండలేదు. ఎంత తవ్వుకుంటూ వెళ్తున్నా సరే అంత ఉండలేని పరిస్థితి. ఆ స్థితికి గ్రామాలని తీసుకొచ్చేసిన పరిస్థితి ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చేసాయి. కాబట్టి మన ప్రభుత్వం ఇది ఒక కూటమి ప్రభుత్వం. మంచి ఒక లక్ష్యంతో 3-3 కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సగం ప్రభుత్వం 170% ప్రభుత్వం చేస్తే 30% మన ఊరు మన బాధ్యతగా అందరూ తీసుకుని చేయాలని మొత్తం మా కూటమి ఉన్నటువంటి నాయకులందరినీ మోటివేట్ చేసి వచ్చి వినాయక చవితికి ఖచ్చితంగా ప్రతి ఊరిలోని ఈ బ్యానర్ మన ఊరు మన బాధ్యత అనే బ్యానర్ ఉండేటట్టు కృషి చేయాలని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ దీన్ని సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ రాబోయే వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.